హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఈ మధ్య పుష్ప 2 రిలీజ్ అయ్యి రికార్డుల మీద రికార్డులను కొల్లబట్టుకుంటూ దూసుకుపోతున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఆ సినిమా చూసి వచ్చిన రివ్యూస్ నుంచి కొంత రివ్యూస్ తీసుకొని అందులోని మైనస్ పాయింట్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను. ఇవి నేను చెప్పే మైనస్ పాయింట్ కాదండి. ప్రజలు వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో చెప్పారు. హిట్ అన్నప్పుడు హిట్ అని చెప్పడం, మైనస్ పాయింట్ అన్నప్పుడు దాంట్లో మైనస్ పాయింట్ చెప్పడంలో తప్పు లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో 6 భాషల్లో భారీగా విడుదలైన పుష్ప 2 సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ తన నటనతో విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డుకు అర్హుడని నిరూపించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ చాలా బాగుందనే విషయం అందరికీ మళ్ళీ ఇంకోసారి నిరూపమైంది. ఉత్తర భారతదేశంలోని ప్రేక్షకులైతే ఈ సినిమాను అల్లు అర్జున్ ను తమ వాడిగా భావించేశారు. మనకన్నా వారే ఎక్కువగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. మొత్తానికి సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంత సూపర్ హిట్ సినిమా అయినా, బ్లాక్ బస్టర్ సినిమా అయినా కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. పుష్ప 2లో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. సినిమా యొక్క లెంగ్త్ చాలా ఎక్కువ ఉందని, 3 గంటల 80 నిమిషాలు ఉందని చెప్పారు. చిత్తూరు యాసలో సంభాషణలు పలికే విధానంలో కొంచెం స్పష్టత లోపించిందని కూడా ఇందులో ఉంది. విలన్ బలంగా ఉంటే హీరో ఎలివేట్ అవుతాడు. అయితే ఈ సినిమాలో బలమైన విలనిజం లేదు అని కొంతమంది భావన. షెకావత్ను బలంగా చూపిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. సునీల్, అనసూయ పాత్రలు సాదాసీదగా ఉన్నాయని తెలిపారు. సినిమా ప్రారంభంలో జపాన్ ఎపిసోడ్ అలాగే బాల్యంలోని సన్నివేశాలు తీసేస్తుంటే టైం కలిసొచ్చేదని కొందరు అభిప్రాయం. షెకావత్కు పువ్వు పంపించడం, తర్వాత ఇద్దరు సజ్ఞలు చేసుకుంటూ సాగిన సన్నివేశం వృధా అనిపిస్తుంది అని కొంతమంది చెప్పారు. శ్రీవల్లి ఫీలింగ్స్ పాటలో అందరూ చాలా ఎక్కువగా ఆరబోసిందని, ఇది సుకుమార్ స్థాయి కాదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే పుష్పాను పట్టుకోవడం కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఉంటారు కదా అనే ఆలోచన ప్రేక్షకులకు వస్తుంది. షెకావత్ ఒక్కడే కాదు కదా అనే ప్రశ్న వారిలో తలెత్తిందని చెప్పవచ్చు. పుష్ప స్నేహితుడిగా నటించిన జగదీష్ బండారితో పాత్ర విధానం చెప్పిస్తే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ చెప్పే డైలాగులను చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుందని, లేకపోతే వెంటనే అర్థం కావు అని కొంతమంది అభిప్రాయం. ఫహద్ ఫాజిల్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మన ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప నటుల్లో ఒక గొప్ప నటుడు ఇతరని చెప్పవచ్చు. తన కళ్ళతోనే యాక్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఒక నటుడు ఫహద్ ఫాజిల్. కేరళ సూపర్ స్టార్ అని కూడా చెప్పొచ్చు. అలాంటి అంతగా అద్భుతమైన నటనలు కనబరిచిన ఫహద్ ఫాజిల్ ను ఆ పాత్రను ముగించిన విధానం చాలా మందికి నచ్చలేదు. ఇది కేరళ రాష్ట్రంలో చాలా వివాదాస్పదంగా మారింది. అతన్ని ఇంకా ఇలాంటి రూల్స్ చేయవద్దని, ఇలాంటివి ఒప్పుకోవద్దని ఆ కేరళ రాష్ట్ర ప్రజలు అతన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. తారక్ పొన్నప్పది సాధారణమైన పాత్రలానే కనపడింది. మెగా ఫ్యామిలీపై కౌంటర్లు లేకుండా ఉంటే బాగుండేదని మెగా ఫ్యాన్స్ అనే కాకుండా చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకు ఇంకా ఈ గొడవను సాగదీయమని చాలా మంది బాధపడుతున్నారు. ఇవి పుష్ప 2లోని కొన్ని మైనస్ పాయింట్లు. ఏదేమైనా కానీ పుష్ప 2 అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా కానీ పుష్ప 2 ఒక రికార్డు నెలకొల్పుతుంది. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.